Hi everyone, welcome to Yogstock. Thank you for supporting my videos. USCIS వాళ్ళు ఆగస్ట్ 19కి ఒక మెమో రిలీజ్ చేశారనమాట. అంటే ఇది మోర్ ఆర్ లెస్ కొంచెం ఈ టెర్రరిస్ట్ బేస్డ్ యాక్టివిటీ వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి చేశారని న్యూస్లో ఉంది. కానీ బట్ ఏంటంటే ఆ మెమోలో చేంజ్ ఆఫ్ స్టేటస్కి గనక ఎవరైనా అప్లై చేసుకుంటే, అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ మ్యాటర్స్లో USCIS వాళ్ళకి మోర్ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి అని చెప్పేసి ఉంది. నేను మీకు ఆ నెంబరు యాక్చువల్గా PA2025-16 అనేది డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ కింద నేను లింక్ అటాచ్ చేస్తా, మీరు ఓపెన్ చేసుకొని చదువుకోవచ్చు. దాని గురించి డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో చెప్తా. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా షేర్ చేస్తా అంటే షేర్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒకవేళ H1 రివోక్ అయింది ఫర్ ఎగ్జాంపుల్, ఏమంటే ఏంటంటే మనం ఇమీడియట్గా ఎక్స్టెన్షన్ అప్లై అది మన ట్రాన్స్ఫర్ అప్లై చేసుకుంటాము వేరే ఎవరికైనా కొత్త ఎంప్లాయర్కి. అంటే H1 ఎందుకు రివోక్ అవుద్ది అంటే మోర్ ఆర్ లెస్ మీకు జాబ్ లే ఆఫ్ అవ్వచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ అయిపోవచ్చు, లేకపోతే ఎనీ రీజన్ మనకి ఆ కంపెనీకి సంబంధం లేదన్నప్పుడు కంపెనీ వాళ్ళు రూల్ ప్రకారము ఏంటంటే వాళ్ళు కంపల్సరీ H1 రివోక్ చేయాలి. ఎందుకంటే ఎన్ని రోజులు మనకి H1 వాళ్ళ కంపెనీ మీద ఉంచుకుంటే అన్ని రోజులు వాళ్ళు లైబుల్ అవుతారు. కాబట్టి ఏంటంటే చేసిన తర్వాత మనకి 60 days అయితే టైం ఉంటుంది. ఆ టైం లోపు జనరల్గా మనం వేరే దానికి చేంజ్ ఆఫ్ స్టేటస్ B1 లేకపోతే F1 లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ H4 ఏదో ఒకటి అప్లై చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఇప్పుడు ఈ చేంజ్ ఆఫ్ స్టేటస్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్టేటస్ వాళ్ళు డినై చేయాలా లేకపోతే అప్రూవ్ చేయాలా అనేటువంటి డిస్క్రిషనరీ పవర్స్ USCIS వాళ్ళకి ఇచ్చారనమాట. అంటే ఏంటంటే ఇంతకుముందు మనము H1లో ఉన్నాము, H1 రివోక్ అయింది, వెంటనే B2 వీసా అప్లై చేసుకున్నాము, B2 గ్రాంట్ అయిపోయింది, మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్లోకి H1లోకి వచ్చాము. అంటే ఇలా చేంజ్ ఆఫ్ స్టేటస్లు ఈజీగా జరిగిపోయినాయి. ఒకవేళ ఏదన్నా ఒక డాక్యుమెంట్ తప్పు పెట్టాము, లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన H1 రివోక్ అయింది, మనం B2 అప్లై చేసుకున్నాము, 60 days స్టేటస్లో ఉన్నాము, B2 మీకు ఇవ్వాలా వద్దా, ఎందుకు ఇవ్వాలి, ఇవ్వటం అవసరమా, మొన్నటిదాకా H1లో ఉన్న ఎంప్లాయీకి ఇప్పుడు B2 సడన్గా ఎందుకు అవసరం వచ్చింది, లేదు మీ పాత కంపెనీలో మీరు పనిచేసిన కంపెనీలో ఏమన్నా ఫ్రాడలెంట్ డాక్యుమెంట్స్ ఉన్నారు, ఇంకోటి B2లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నేమ్ తప్పు రాశారు, లేకపోతే ఒక డాక్యుమెంట్ పెట్టడం మర్చిపోయారు అని ఎగ్జాంపుల్కి B2 అని చెప్పాను. బట్ H4 అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా కానీ అప్లికేషన్లో ఒక చిన్న మిస్టేక్ చేశారు, ఓకే. జనరల్గా ఏంటంటే ఇంతకు ముందు ఎలా ఉండేది, అప్లికేషన్స్లో కనుక మీరు ఏదైనా మిస్టేక్ చేసినా, ఏమైనా డాక్యుమెంట్ పెట్టడం మర్చిపోయినా మళ్ళీ రిక్వెస్ట్ ఫర్ మోర్ ఎవిడెన్స్ అనేది RFQలో లేకపోతే అవి రేజ్ చేస్తారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ రిక్వెస్ట్ ఫర్ మోర్ ఎవిడెన్స్ అనేది లేకుండా డైరెక్ట్గా అవుట్ రైట్గా వాళ్ళు రిజెక్ట్ చేసేయచ్చు. అంటే ఇంకా మిమ్మల్ని మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్ తీసుకురానో, లేకపోతే మీ స్పెల్లింగ్ తప్పు రాసావు మళ్ళీ ఇంకొక ఫామ్ ఫిలప్ చేసుకురా, నో ఛాన్స్, డైరెక్ట్ వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అంటే 99% ఉంది కదా అని చెప్పేసి చెయ్యరు, బట్ వాళ్ళకి ఆ డిస్క్రిషన్ ఈ పవర్స్ ఇచ్చారనమాట. అంటే డెసిషన్ తీసుకునేటువంటి రైట్ వాళ్ళకు ఉంటుంది. సో ఇప్పుడు B2 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, విజిట్ వీసా మీద వచ్చారు, ఎక్స్టెన్షన్ అప్లై చేసుకున్నారు, మోర్ ఆర్ లెస్ డెఫినెట్గా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఎక్స్టెన్షన్స్. ఎందుకంటే ఇచ్చిన టైం పీరియడ్లో ఉండి వెళ్ళిపోవడం బెటర్ అనమాట. సో ఇంకా ఇప్పుడు మీరు వేరే H4 స్టేటస్ అప్లై చేసుకున్నారు, అది రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది కంపెనీలు H1 అప్లై చేసినప్పుడు ఎక్స్టెన్షన్ అప్లై చేస్తుంటారు కదా. H1 ఎక్స్టెన్షన్ అప్లై చేసినప్పుడు దాంతోపాటు కొన్ని జనరల్ కామన్ మిస్టేక్ చేసేది ఏంటంటే H1 ఎక్స్టెన్షన్ H4 ఒకటేసారి కలిపి చేయరు కొంతమంది ఒక్కొక్కసారి. సో అలాగ కూడా మీకు మళ్ళీ H1 వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళది H4 వాళ్ళది అప్లై చేసుకుంటూ ఉంటారు కదా. అవి కూడా ఒక్కొక్కసారి మీకు ఇక్కడ కనుక H1 ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు ఇది డినే అయింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళ డిస్క్రిషనరీ పవర్స్ ప్రకారం వాళ్ళు కనుక రిజెక్ట్ చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు కూడా అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతారు అనమాట. సో అంటే అందరు కలిసి ఒకటేసారి అప్లై చేసుకోవటం బెటర్ జనరల్గా. తర్వాత F1 నుంచి మీరు H1కి అప్లై చేస్తున్నారు, అక్కడ కూడా వాళ్ళకి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. అంటే మీరు ఇంతకుముందు F1లో ఉన్నప్పుడు కాలేజ్లో ఏమైనా చేశారా, లేకపోతే ఏమైనా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేసినా, లేకపోతే వాటి అసలు ఇవ్వద్దు అనుకున్నా,
లేకపోతే ఆ కంపెనీ మీద ఏమన్నా ఎఫ్డిఎస్ఎస్ ఇన్వెస్టిగేషన్ జరిగినా, మీరు అప్లికేషన్ ఫామ్లో ఫిలప్ చేయాల్సినవి సరిగ్గా ఫిలప్ చేయకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఓపీటీ మించి H1 లాటరీలో పిక్ అయ్యారు, H1 లాటరీకి వస్తున్నారు. ఓపీటీలో ఉన్నప్పుడు మీరేమన్నా సరిగ్గా జాబ్ చేయకుండా పేరోల్ మెయింటైన్ చేసి, అంటే ఇలా ఎనీ చేంజ్ ఆఫ్ స్టేటస్ అండి, సిఓఎస్, ఏ చేంజ్ ఆఫ్ స్టేటస్లోకి వెళ్ళినా సరే వాళ్ళు రిజెక్ట్ చేయటానికి వాళ్ళకి డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి, వితౌట్ ఆస్కింగ్ ఎనీ రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్. ఓకే, అంటే మీరు మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోవటం బెటరు. ప్లస్ ఒకవేళ H1 రివోక్ అయితే ఇమ్మీడియట్గా వేరే స్టేటస్ ఫైల్ చేయటం బెటరు. ఈ USCIS మీ రిసిట్ నెంబర్, నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదా, ఆ రిసిట్ నెంబర్ కంపల్సరీ మీరు దగ్గర ఉంచుకోవడం బెటరు. ఒకవేళ వేరే స్టేటస్కి అప్లై చేస్తున్నారు, మీరు రివోక్ అయింది, B2కి అప్లై చేస్తున్నారు, లేకపోతే H4కి అప్లై చేస్తున్నారు, ఎక్కడన్నా ఏదైనా డినై అయితే ఇమ్మీడియట్లీ మీరు అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతారు. అవుట్ ఆఫ్ స్టేటస్ అవ్వగానే NTA వచ్చే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత కొన్ని రీసెంట్గా NTAలు వస్తున్నాయని బాగా న్యూస్ అయితే వచ్చింది కదా, H4 వాళ్ళకు కూడా NTAలు వస్తున్నాయట. మీరు అది కూడా చూసుకోండి జాగ్రత్తగా. H4 వాళ్ళకి ఎందుకు NTAలు వస్తున్నాయి అంటే, ఎప్పుడైతే ఈ H1 వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేటస్ అవుతారో ఆ 60 days లోపు మీరు ఏదైతే చేంజెస్ చేసుకోవాలి, అయితే వేరే వీసా అప్లై చేసుకోవాలి, ఏది డినై అయినా. సో దాంతోపాటు H4 వాళ్ళని కూడా వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేటస్ కింద కన్సిడర్, అంటే ఇప్పుడు H1 వాళ్ళకి స్టేటస్ లేదు కదా, లేదు కాబట్టి వాళ్ళు H4 వాళ్ళు కూడా ఇన్వాలిడ్ స్టేటస్ అవుతారు, కాబట్టి వాళ్ళకు కూడా NTAలు పంపిస్తున్నారంట. అంటే ఆబ్వియస్లీ మళ్ళీ మనం అటార్నీ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టేసి కోర్టుకి వెళ్ళి లేదు నేను లీగల్గానే ఉన్నా అంటే తుచ్చిపోపో ఇంటికి బాగుంటారు, అది వేరే విషయము. బట్ అట్లీస్ట్ ఆ హెడేక్ అయితే తీసుకోవాలి. ఓకే, H1 వాళ్ళకి, H4 వాళ్ళకి, ఈ B1 వాళ్ళకి, F1 వాళ్ళకి, ఎవరికైనా సరే ఏదైనా స్టేటస్ చేంజ్లో గనక అప్లికేషను వాళ్ళ డిస్క్రిషనరీ పవర్స్ వాడి గనక వాళ్ళు డినైగా చేస్తే, రిజెక్ట్ చేసిన, డినై చేసిన, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతారు. ఎంబటే మీరు నోటీస్ టు అపియర్ ఇస్తున్నారు, దాని తర్వాత మళ్ళీ డిపోర్టేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు అనమాట. కాబట్టి అప్లికేషన్ ఫామ్స్ ఎవరైనా ఫిలప్ చేసేటప్పుడు కానీ, కొత్త స్టేటస్ అప్లై చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అయితే చూసుకోండి.